చేసుకుందాము. దేవుని వాక్యం కొరకు ప్రార్థన. దయానిధివైన మా తండ్రి, మీకే ప్రణుతులు స్తుతులయ్యా. వాక్యము ధ్యానం చేసుకొనుచు ఉండగా మీ ఆత్మ సహాయం దయచేయండి. మా నోటికి తోడుగా ఉండండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ సంఘమును వృద్ధి చేయండి, అభివృద్ధి చేయండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అన్నారు. అనేక మంది జనమును మాకు స్వాస్యముగా ఇవ్వండి. సంఘాభివృద్ధి దయచేయండి. మీకే స్తుతులు. నేను చెప్పగా బైబిల్ మిషన్లోనికి వచ్చిన క్షేమములు అన్నారు. అనేకులకు మీరు కనబడి మాట్లాడి బైబిల్ మిషన్లోకి తీసుకుని రండయ్యా. జ్ఞానము మనస్సాక్షి ద్వారా అనేకులకు ప్రేరేపణిచ్చి బైబిల్ మిషన్లోకి నడిపించుమని ప్రార్థన చేయించు ఉన్నాము. అయ్యా, మీ దేవదూతలను పంపి అనేక మంది క్రొత్త వారిని బైబిల్ మిషన్లోకి, బేతనియా మందిరంలోకి తీసుకుని రమ్మని ప్రార్థన చేయించు ఉన్నాము. వాక్యము ధ్యానం చేసుకొని చూడగా మీ ఆత్మ సహాయము దయచేయమని, వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యమయ్యున్న యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. అందరు మరణా చెప్పండి. మరణాత. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు నామమున మీకెల్లరకు కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మన ధ్యాన అంశం క్రిస్మస్ ప్రయాణం. అందరు చెప్పండి, క్రిస్మస్ ప్రయాణం. ఈ క్రిస్మస్ ప్రయాణం అను పాఠము ధ్యానం చేసుకుందాం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించుట. ఈ క్రిస్మస్ ప్రయాణములో ఒక 7 విషయాలు మనము ధ్యానము చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మొదటి ప్రయాణం దేవుని ప్రయాణం. రెండవ ప్రయాణం దేవదూత ప్రయాణం. మూడవ మాట మరియమ్మ ప్రయాణం, మరియమ్మ గారి ప్రయాణం. నాలుగో మాట యోసేపు గారి ప్రయాణం, యోసేపు గారి ప్రయాణం. ఐదో మాట గొర్రెల కాపరుల ప్రయాణం, గొర్రెల కాపరుల ప్రయాణం. ఆరో మాట జ్ఞానుల ప్రయాణం. ఏడో మాట మన యొక్క ప్రయాణం, మన యొక్క ప్రయాణం. 7 విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనందరం ఒకసారి చదివినట్లయితే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసు ప్రభువారంట
మనుష్యుల పోలికగా పుట్టారు. ఆయన ప్రయాణములో మనుష్యుల పోలికగా పుట్టారు. దాసుని స్వరూపం ధరించారు. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నారు. దేవుని ప్రయాణములో ప్రేమ కనబడుతూ ఉంది. దేవుని ప్రయాణంలో ఏం కనబడుతుందంట? ప్రేమ కనబడుతూ ఉంది. యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ మాటే చిన్న బైబిల్ అన్నారు బైబిలు పండితులు. ఈ మాటే చిన్న బైబిలు. కనుక తండ్రట తన కుమారుని మనకిచ్చి వేశారు. ఇందులో ప్రేమ కనబడుతుంది. దేవుని ప్రయాణములో ఏం కనబడుతుందంటే ప్రేమ. ప్రేమ అంటే దైవజనులు దేవదాసయ్య గారు 2 మాటలు చెప్పారు. ఇచ్చెను, వచ్చెను. ప్రేమ అంటే ఇచ్చెను, వచ్చెను. ఏమిచ్చారు? మనకు కావలసిన అన్నీ ఇచ్చారు. వచ్చెను అంటే ఆయనే వచ్చారు. మన కోసం దేవుడే నరుడై వచ్చారు. అంటే ప్రేమ అంటే ఇచ్చెను, వచ్చెను. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమా స్వరూపి అని మనం వాక్యములో చూడగలం. అపోస్తులుడైన యోహాను గారు, పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని ఉంది. దేవుడు ఏమై ఉన్నారు? ప్రేమా స్వరూపి. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయం 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. మనల్ని మొదట ఎవరు ప్రేమించారంట? యేసు ప్రభువే, దేవుడే మనలను ప్రేమించారు. కనుక దేవుని ప్రయాణములో ప్రేమ కనబడుతూ ఉంది. కనుక దేవుడు ఏమై ఉన్నారంట? ప్రేమా స్వరూపి. అందరూ అనండి, దేవుడు ఏమై ఉన్నారు? ప్రేమా స్వరూపి అయ్యున్నారు. కనుక దైవజనులు దేవదాసయ్య గారు పరమగీత గ్రంథములో 8వ అధ్యాయం 6వ వచనం చెప్తూ 3 మాటలు చెప్పారు. పరమార్థ లేదా జ్ఞాని అయిన యోహాను గారు రాసిన, మన్నించాలి, జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన పరమగీత గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, 8వ అధ్యాయము, ప్రేమ మరణమంత బలవంతమైనది. ప్రేమంట మరణమంత బలవంతమైనది. అనండి ఆ మాట అందరూ. ప్రేమ మరణమంత బలవంతమైనది. దేవుని బిడ్డలారా, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ప్రేమ మరణమంత బలవంతమైనది.
కనుక ఈ ప్రసంగంలో అయ్యగారు 3 విషయాలు చెప్పారు. దేవుని ప్రేమ ఆయనను పరలోకములో ఉండనివ్వలేదు అని చెప్పారు. దేవుని ప్రేమ ఆయనను పరలోకములో ఉండనివ్వలేదు. దేవుని ప్రేమ ఆయనను సింహాసనం మీద ఉండనివ్వలేదు అన్నారు. దేవుని ప్రేమ ఆయనను భూమి మీదకు తీసుకొచ్చింది అని చెప్పారు. చెప్తారా ఈ 3 మాటలు? దేవుని ప్రేమ ఆయనను పరలోకములో ఉండనివ్వలేదు. దేవుని ప్రేమ ఆయనను సింహాసనం మీద ఉండనివ్వలేదు. దేవుని ప్రేమ ఆయనను భూమి మీదకు తీసుకుని వచ్చింది. కనుక దేవుని ప్రయాణములో ప్రేమ కనబడుతుంది. మన ప్రయాణం మనము ఆయనను ప్రేమించాలి. ఎఫెసు సంఘాన్ని మనం రాయబడిన మాట ప్రేమ తగ్గింది. ఎఫెసు సంఘానికి ఏం తగ్గిందంట? ప్రేమ తగ్గిందంట. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అంటారు. కనుక మన ప్రేమ ఏమైపోతుంది? మన ప్రేమ తగ్గిపోతుందన్నమాట. మన ప్రేమ చల్లారిపోతుంది. యేసు ప్రభువారు ఒక ప్రవచనం చెప్పారు. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారును అని చెప్పారు. మన ప్రేమ దేవుని మీద ఉండవలసిన ప్రేమ చల్లారిపోతుందన్నమాట. కనుక మన ప్రేమ తగ్గిపోతుందన్నమాట. బుద్ధి లేని కన్యకలు ఎందుకు రాకడలో వెళ్ళలేకపోయారంటే వారి ప్రేమ తగ్గింది. ఏం తగ్గిందంట? ప్రేమ తగ్గిందన్నమాట. మన ప్రేమ తగ్గిపోతూ ఉంది, కానీ దేవుని ప్రేమ మన మీద తగ్గటం లేదు. కనుక దేవుని ప్రయాణములో ఏం కనపడుతుందంటే ప్రేమ. అమ్మ ఏం కనపడుతుంది? ప్రేమ. ఆ ప్రేమను బట్టి మనందరము కూడా స్తుతించాలి. క్రిస్మస్ అంటేనే ప్రేమ. దేవుని ప్రేమను చూడగలం. మన కోసం దేవుని ప్రయాణములో త్యాగముంది. అమ్మ ఇంకా ఏముందంట? త్యాగము అనండి అందరూ ఒకసారి. త్యాగము. ఏం త్యాగం చేశారు? మన కోసం దైవత్వాన్ని విడిచి మానవత్వంలోకి వచ్చారు. పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. ఇందులో ఏం కనబడుతుంది? త్యాగం. మన కోసం సింహాసనాన్ని విడిచి పశువుల తొట్టిలోకి వచ్చారు. ఏం కనబడుతుంది? దేవుని ప్రయాణములో త్యాగము. మన కోసం మహిమను విడిచిపెట్టి ఈ పాప చీకటిలోకి వచ్చారు. మహిమను విడిచిపెట్టారు. మన కోసం దేవుని బిడ్డలారా దేవదూతల్ని విడిచిపెట్టారు. నరుల మధ్యకు వచ్చారు. మన కోసం పరిశుద్ధులను విడిచిపెట్టి పాపుల మధ్యకి వచ్చారు. మన కోసం తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచిపెట్టారు. ఇదంతా త్యాగము. చెప్పండి ఏంటి? ఆయన ప్రయాణంలో త్యాగం ఉంది. ఎన్నో విడిచిపెట్టారు. యేసు ప్రభువారి కోసం మీరు ఏం విడిచిపెడుతున్నారు? చెప్పండి, ఏం విడిచిపెడుతున్నారు యేసు ప్రభువారి కోసం? ఏం విడిచిపెడుతున్నారు? ఆయనైతే పరలోకాన్ని విడిచిపెట్టారు. ఆయనైతే దైవత్వాన్ని విడిచిపెట్టారు. ఆయనైతే సింహాసనాన్నే విడిచిపెట్టారు. ఆయన దేవదూతల్ని విడిచిపెట్టారు. యేసు ప్రభువారు మహిమను కూడా విడిచిపెట్టారు. పరిశుద్ధులను విడిచిపెట్టారు. పాపుల మధ్యకు వచ్చారు.
తండ్రి కుడి పార్శ్వాన్ని కూడా విడిచిపెట్టారు. మనం ఏమి విడిచిపెడుతున్నాం? ఏమైనా విడిచిపెడుతున్నారా? యేసు ప్రభు వారి కోసం మనం మన పనులే విడిచిపెట్టలేము. చెప్పండి, ఏం విడిచిపెట్టలేము? పనులు విడిచిపెట్టలేరు. విడిచిపెడతారా? మనకేం కావాలా? దేవుని కంటే ఎక్కువగా ఈ లోకమే కావాలా? ఏం కావాలి చెప్పండి? దేవుడు కావాలి, లోకం కావాలి. మనందరికి ఏం కావాలా? దేవుడు కావాలి, ఇంకా ఏం కావాలా? లోకం కూడా కావాలి. కనుక దేవుడు, లోకం ఒక పడవ మీద ఇంకొక కాలు, ఇంకో పడవ మీద ఇంకొక కాలు వేస్తాం మనం. కనుక అలా వేస్తే ఎప్పటికైనా మునిగిపోతారు. అలా వేస్తే ఎప్పటికైనా మునిగిపోతాం. కనుక చాలా ప్రమాదం అన్నమాట. కనుక దేవునికి లోకానికి ఏమీ పొత్తు లేదన్నమాట. కనుక లోకాన్ని విడిచిపెట్టాలి. మనం లోకాన్ని విడిచిపెట్టాలి యేసు ప్రభు వారి కోసం. పాపమును విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలా? పాపము విడిచిపెట్టాలా. కనుక దేవునికి ఇష్టం లేనివి మనం విడిచిపెట్టాలా. మనలో దేవునికి ఇష్టం లేని ఉంటే అవి ఏం చేయాలా? విడిచిపెట్టాలా. మన కోపాన్ని విడిచిపెట్టాలా, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలా, లోక ఆకర్షణలు విడిచిపెట్టాలా, లోక పద్ధతులు విడిచిపెట్టాలా. యేసు ప్రభు వారి కోసం నువ్వేం విడిచిపెడుతున్నావు? ఏదైనా ఒక్కటి విడిచిపెట్టానా అని ఆలోచన చేసుకోండి. దేవుని కోసం ఏం విడిచిపెట్టారు? యేసు ప్రభువారి ప్రయాణంలో త్యాగము కనబడుతుంది. కనుక యేసు ప్రభువారి కోసం ఏం త్యాగం చేశాం? కనుక దైవజనులు అన్నట్లు పెళ్లి కుమార్తె నష్టపరుచుకొనుట ఉండాలి. పెళ్లి కుమారుని కొరకు పెళ్లి కుమార్తె నష్టపరుచుకొనుట ఉండాలంట. మనం ఏం నష్టపరుచుకుంటున్నాం? పెళ్లి కుమారుని కొరకు ఏం నష్టపోతున్నారు? ఏదైనా నష్టపోతున్నారా? ఏమి నష్టపోవటంలా. మరి ఎందుకు పెళ్లి కుమార్తెలు అవుతాం మనం? పెళ్లి కుమార్తెలు అవుతామా? లోకంతో పాటు నీ సంఘము కూడా ఏకమాయను ఏమి చేతును అని అయ్యగారు రాశారు. లోకంతో పాటు మనం ఏకమైపోయామన్నమాట. ఇంకేం పెళ్లి కుమార్తెలు అవుతాం మనం? లోకంతో పాటు ఏకమైపోతే, లోక ఆకర్షణల్లోనే ఉంటే, లోక పద్ధతుల్లోనే మనం ఉంటే, ఇంకా లోకము మనలో ఉంటే మనం ఎలా పెళ్లి కుమార్తెలం అవుతాం? ఒకసారి ప్రశ్న వేసుకోవాలా. దేవుని కోసం ఏం విడిచిపెట్టకపోతే నువ్వు ఎలా పెళ్లి కుమార్తె అవుతావు అని మీరే ప్రశ్న వేసుకోవాలన్నమాట. దేవుని ప్రయాణములో ప్రేమ కనపడుతుంది, త్యాగం కనపడుతుంది. ఆయన మన కోసం మనుషుల పోలికగా పుట్టారు. దాసుడైపోయాడు. దేవుడే దాసుడైపోయాడు. ఆయన ప్రయాణంలో తగ్గింపు కనపడుతుంది. ఏం కనపడుతుందంట? తగ్గింపు. దేవుడు దాసుడైపోవటం, రిక్తునిగా జన్మించటం, ఏమీ లేనివానిగా జన్మించాడు ఆయన. సత్రంలో స్థలం లేదు, పశువుల పాక వసతి గృహం. దేవునికి వసతి గృహం ఏంటి? పశువుల పాక. దేవునికి పాన్పు ఏంటి? పశువుల తొట్టె. ఎంతగా దేవుడు మీకోసం మన కోసం తగ్గించుకొని వచ్చాడు. మనం ఏం తగ్గించుకుంటున్నాం? మనందరం హెచ్చింపు కోరుకునేవారం. మనకేం కావాలా? ఏం కావాలా? మనకి హెచ్చింపు కావాలా. కానీ దేవుడైతే మన కోసం తగ్గించుకున్నాడు. కనుక పశువుల తొట్టెలో పండుకున్నాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడో. మనలో తగ్గింపు కనబట్టల్లా. మనలో ఏం కనబడతల్లా? తగ్గింపు కనబడటం లేదు. దేవుడైతే ఎంతగా తగ్గించుకున్నాడో మన కోసం పశువుల తొట్టెలోకి వచ్చాడు. పొత్తి వస్త్రాలు ధరించాడు. పొత్తి వస్త్రాలు, విలువైన వస్త్రాలు కూడా లేవు. ఎంతగా తగ్గించుకున్నాడో. విలువైన వస్త్రాలు లేవు, ఉయ్యాల లేదు,
యేసు ప్రభు వారికి ఏం లేదు, ఉయ్యాల లేదు, విలువైన వస్త్రాలు లేవు. ఏమ్మా, వసతి గృహమే పశువుల పాక. అంతగా తగ్గించుకుంటే మనందరికి ఎలా ఉంది? క్రిస్మస్ అంటే ఎవరికి లెక్క కూడా ఉంటల్లా. యేసు ప్రభు వారు ఎంతగా తగ్గించుకుంటే ఎవరికి చీమగుట్టినంత కూడా ఏం లేదు, కృతజ్ఞత లేదన్నమాట. ఎంత విచారం చూడండి. యేసు ప్రభువును చూడాలని ఆశ లేదు. అయ్యగారు ఆ పాటలో రాశారు, ఆ కాల ప్రజలకంట యేసు బాలును చూడాలని ఆశ లేదంట. అసలుకి ఏం లేదంట, ఆశే లేదంట. కైసర్ ఔగుస్తంట చూడటానికి కూడా రాలేదంట చక్రవర్తి. హేరోదు రాజు యేసు ప్రభు వారిని చూడటానికి రాలేదంట. శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు యేసు బాలును చూడటానికి కూడా రాలేదంట. ఆ ప్రజలు చూడటానికి ఆశే లేదంట. అలా ఉంది మన క్రిస్మస్ కూడా. ఆయన చూడకుండానే క్రిస్మస్ చేస్తున్నారు. ఆయన చూడాలని ఎవరికి ఆశ రవ్వంతైనా కనబడటం లేదు. ఎంత విచారమో. మన పండగ విచారకరమైన పండగగా ఉంటుంది కనుక బహిరంగ క్రిస్మస్లు చేస్తున్నారు. అందరూ ఏం చేస్తున్నారు? బహిరంగ క్రిస్మస్లు చేస్తున్నారు. అంతరంగ క్రిస్మస్ ఎవరు చేయటల్లా, దేవుని ఎవరు స్తుతి చేయటల్లా. అలా మన క్రిస్మస్లు ఉంటున్నాయి కనుక ఎంతో విచారం. ఇది ఆశ్చర్యం, ఎంతో విచారం అని మీకు తెలియజేస్తున్నాను. రెండో ప్రయాణం దేవదూత ప్రయాణం. అందరు చెప్పండి, దేవదూత ప్రయాణం. దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి ఉయ్యాలో. దేవదూత ప్రయాణం. అందరు చెప్పండి, ఎవరి ప్రయాణం అంట? దేవదూత ప్రయాణం. ఈ ప్రయాణములో దేవుని చిత్తము నెరవేర్చుట కనబడుతుంది. అమ్మ, దేవదూత ప్రయాణంలో ఏం చూడగలం? దేవుని చిత్తము నెరవేర్చుట, దేవుని మహిమపరుచుట. ఈ ప్రయాణములో దేవుని స్తుతించుట చూడగలం. దేవుని బిడ్డలారా, దేవదూత ప్రయాణం. అయ్యగా రాసిన పాటలో దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చిరి ఉయ్యాలో. ఎవరు వచ్చారంట? దేవదూతలు. దూతలందరూ కూడిరి ఉయ్యాలో, గీతములు పాడిరి ఉయ్యాలో. దూతలందరూ కూడి ఏం పాడారంట? గీతములు పాడారు. దేవదూతల గురించి మీకు కొన్ని మాటలు నేను చెప్తాను. యోబు గ్రంథం, భక్తులు రాసిన యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం, పాటలు పాడుతున్న దూతలు అని చూడగలం. పాటలు పాడుతున్న దూతలు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వచనం, కాపాడే దూతలు. అందరానండి, కాపాడే దూతలు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం, పరిచర్య చేసే దూతలు. అందరు చెప్పండి, ఎవరంట వాళ్ళు? పరిచర్య చేసే దూతలు. ఏం చేశారంట? దూతలు పరిచర్య చేశారు. ఎవరికి? ఏలియా గారికి. ఎవరికి చెప్పండి? ఏలియా గారికి. కనుక అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అంటే పరిచర్య చేసే దూతలు. అలాగే
దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనంలో లెక్కింపలేని దూతలు ఉన్నారు, ఆయన సేనలను లెక్కింప శక్యమా? అందరు అనండి ఆ మాట. ఆయన సేనలను లెక్కింప శక్యమా? లెక్కింపలేని దూతలు ఉన్నారంట. దేవుని బిడ్డలారా, లెక్కింపలేని దూతలు కనుక ఈ దేవదూతలు అయ్యగా రాసినట్లు దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్, దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్. చాలమ్మా, దేవదూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్. కనుక దేవలోకం నుండి దేవదూతలు వచ్చి ఏం చేశారంట? స్తుతి చేశారంట. ఈ ప్రయాణంలో స్తుతి కనబడుతుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఏం చేశారంట? దేవుని స్తోత్రము చేశారు, స్తుతి చేశారు. ఈ ప్రయాణంలో స్తుతి కనబడుతుంది. కనుక దేవదాసయ్య గారు చెప్పారు, స్తుతిని బట్టి స్థితి. అమ్మా, స్తుతి చేస్తే మన స్థితి మారిద్దంట. స్తుతి చేస్తే మన స్థితి మారును. మనందరూ ఏం చేయాలా? స్తుతి చెయ్యాలా? ఏం చేయాలి చెప్పండి? స్తుతి చెయ్యాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మన్నించాలి 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం చెప్తూ ఆ వచనం చెప్తూ దేవదాసయ్య గారు అన్నారు, దేవదూతలంట స్థితిని బట్టి స్తుతి చేశారు అన్నారు. దేవుని స్థితిని బట్టి ఏం చేశారంట? స్తుతి చేశారు. స్తుతి చేస్తే మన స్థితి మారుతుంది. కనుక దేవదూతలు స్తుతి చేశారు. మనం కూడా ఎక్కువగా స్తుతి చెయ్యాలి. క్రిస్మస్ ఎలా చేయాలి? ఏమ్మా, క్రిస్మస్ ఏ పండగ? స్తుతుల పండగ. అందరు చెప్పండి, ఏం పండగ? స్తుతుల పండగ. ఎవరైనా స్తుతి చేస్తున్నారా? ఏమ్మా, ఏం చేస్తున్నారు? స్తుతి చేస్తున్నారా? కనుక క్రిస్మస్ అంటే ఏదో బహిరంగంగా చేస్తున్నాం మనందరం. స్తుతుల పండగ. దేవదూత ప్రయాణంలో స్తుతి కనబడుతుంది. దేవుని మహిమపరుస్తూ ఉన్నారు దేవదూతలు. దేవదూతల ప్రయాణంలో దేవుని చిత్తం నెరవేర్చుట కనబడుతుంది. అమ్మ, దేవుని చిత్తం నెరవేర్చుట. గాబ్రియేలు దేవదూత గారు గొల్లలకు కనబడింది ఎవరు చెప్పాల? దేవదూత గారు. గాబ్రియేలు దేవదూత గారు. మరియమ్మ గారి కనబడి మరియమ్మ గారిని ధైర్యపరిచింది ఎవరు? గాబ్రియేలు దేవదూత గారు. యోసేపులో ఉన్న అనుమానం తొలగించింది ఎవరు? ఒక దేవదూత గారు. కనుక దేవుని చిత్తం నెరవేర్చుట చూడగలం. కనుక దేవుని చిత్తము నెరవేర్చుట. మనందరం దేవుని చిత్తం నెరవేరుస్తున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దేవుని చిత్తం నెరవేర్చేవారు మన సంఘములో ఉన్నారా? ఏమ్మా, ఎవరు మన సంఘంలో ఉన్నారా? దేవుని చిత్తం నెరవేర్చేవారు, నీ చిత్తమే నా చిత్తం అనేవారు ఉన్నారా? ఏమ్మా, 103వ కీర్తన 21వ వచనం, యెహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా. దేవుని సైన్యమంట దేవదూతలు ఆయన చిత్తం నెరవేర్చేవారు, ఆయన చిత్తం నెరవేర్చేవారు. మనం మన ఇష్టం నెరవేర్చుకునేవారు. ఏం చేస్తున్నాం మనం? మన ఇష్టం నెరవేర్చుకోవటం.
దేవుని ఇష్టం నెరవేర్చాల. ఏ ఇష్టం నెరవేర్చాలా? దేవుని చిత్తము నెరవేర్చు వారిగా మనం ఉండాలి. మన ఇష్టం నెరవేర్చుకునే వారిగా మనం ఉండకూడదు. దేవుని చిత్తం మనం నెరవేర్చేవారిగా ఉండాలి అని దేవదూతల ప్రయాణం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం నెరవేర్చుట దేవదూతల ప్రయాణంలో మనం చూస్తున్నాం. మూడో ప్రయాణం మరియమ్మ గారి ప్రయాణం. మరియమ్మ గారి ప్రయాణం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయములో 4వ వచనం, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. మరియమ్మ ప్రయాణం. అమ్మ, ఎవరి ప్రయాణం? మరియమ్మ గారి ప్రయాణం. మరియమ్మ గారి గురించి మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. దాసురాలు. ఎవరు చెప్పండి? దాసురాలు. దీనురాలు. మరియమ్మ గారు దీనురాలు. మూడో మాట ధన్యురాలు. ధన్యురాలు. యేసు ప్రభువారికి జన్మనిచ్చుట ద్వారా ధన్యురాలు. మరియమ్మ గారు విధేయురాలు. చెప్పండి, ఎవరామె? విధేయురాలు. మరియమ్మ గారు పరిశుద్ధురాలు. అమ్మ, ఎవరంట? పరిశుద్ధురాలు. మరియమ్మ గారు సన్నిధి పరురాలు. ఇంకా ఎవరంట? సన్నిధి పరురాలు. దేవదూత గారు వచ్చేసరికి లోకాసువార్త 1వ అధ్యాయం 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దూతగారు వచ్చేసరికి మరియమ్మ గారు లోపలున్నారంట. ఏ లోపల? సన్నిధి గది లోపల ఉన్నారు. సన్నిధి పరురాలు మరియమ్మ గారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ పూర్ణురాలు మరియమ్మ గారు. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించారు కనుక పరిశుద్ధాత్మ పూర్ణురాలు మరియమ్మ గారు. మరియమ్మ గారి ప్రయాణంలో విధేయత కనబడుతుంది. అమ్మ, ఏం కనబడుతుందంట? విధేయత. మరియమ్మ గారి ప్రయాణం శ్రమల ప్రయాణం. మరియమ్మ గారి ప్రయాణం నిందల ప్రయాణం. మరియమ్మ గారి ప్రయాణం నజరేతు నుండి బెత్లెహేము వరకు ప్రయాణం. నజరేతు నుండి బెత్లెహేము కంట సుమారు 70 కిలోమీటర్లు అనుకోండి. దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాణంలో ఏం కనబడుతుందంటే విధేయత. మనలో కూడా ఏముండాలా? విధేయత ఉండాలా. ఏముండాలి చెప్పండి? ఆయన మీతో చెప్పునది చేయుడి. మన మిషన్ మూలవాక్యం ఆయన మీతో చెప్పునది చేయుడి. ఎవరు చేస్తున్నారా మీరు? చేయట్లేదా? దేవుడు చెప్పినది చెప్పినట్లు చేయుట. కనుక శిష్యులతో యేసు ప్రభువారు అన్నారంట, పాత్రలు నీళ్లతో నింపండి అన్నారు. వాళ్ళు ప్రశ్న కూడా వేయలా. ఏం చేయలేదంట శిష్యులు? ప్రశ్న కూడా వేయలా. అంత విధేయతగా ఉన్నారు. కనుక మనమైతే ఏం చేస్తారు? ఎన్ని ప్రశ్నలు అడుగుతారో. మరియమ్మ గారి ప్రయాణంలో విధేయత కనబడుతుంది. మనలో కూడా విధేయత ఉండాలి. పెళ్లి కుమార్తె లక్షణం విధేయత. విధేయత లేకపోతే ఎలా పెళ్లి కుమార్తెలు అవుతాం? ఏమి లేకపోతే చెప్పాలా? విధేయత లేకపోతే ఎలా పెళ్లి కుమార్తెలు అవుతాం? పెళ్లి కుమార్తెకున్న హారము విధేయత అని చెప్పారు దేవదాసయ్య గారు. పెళ్లి కుమార్తెకు ఉండవలసిన హారము విధేయత. ఈ హారం నీకుందా? ఏంట హారం? నాకు ఎన్ని హారాలు ఉన్నాయో అయ్యా అనుకుంటారా? అయ్యా ఎన్ని హారాలో
ఎన్ని నగలో, నాకెన్ని నగలున్నాయో అనుకుంటున్నారా? అసలైన హారం ఉందా? విధేయత ఉందా? విధేయత ఒక హారం. ఈ హారం ధరించారా? ఇంకా ఈ హారం ధరించలేదా? ఈ హారం ధరించకుండా ఏం పెళ్లి కుమార్తెలు అవుతాం మనం? అందుకే అయ్యగారు చెప్పారు, పెళ్లి కుమార్తెంట ఒక్క వరమైనా లేనివారు వధువు కాదు, వరాలు లేని వధువు కాదంట. కనుక ఒక్క నగైనా ఒక హారమైనా లేకుండా మనం వధువు ఎలా అవుతాం? పెళ్లి కుమార్తెలు ఎలా అవుతారు? కనుక విధేయత ఉండాలి. 4వ మాట, యోసేపు ప్రయాణం. యోసేపు ప్రయాణం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచ నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. కనుక యోసేపు ప్రయాణములో నీతి కనబడుతుంది. అమ్మ, ఏం కనబడుతుంది? మీరు మాట్లాడరా? నీతి కనబడుతుంది. కనుక బైబిల్లోనే దేవుడు రాయించారు, నీతిమంతుడు అని వ్రాయించారు. అమ్మ, ఏం రాయించారు చెప్పండి? నీతిమంతుడు అని వ్రాయించారు. దేవుని బిడ్డలారా, యోసేపు ప్రయాణములో నీతి కనబడుతా మనం చూడగలం. కనుక యోసేపు గారంట, మరియమ్మ యోసేపు గారికి ప్రదానం జరిగిందంట, ఎంగేజ్మెంట్ అయిందంట. ఏమైంది చెప్పండి? ప్రదానం జరిగింది. మరియమ్మ గర్భవతిని తెలిసింది. అమ్మ, మరియమ్మ గారికి గర్భవతిని తెలిసినప్పుడు యోసేపు గారంట రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడంట. ఆమెను అవమానపరచకూడదనుకున్నాడంట. రహస్యముగా విడిచిపెట్టాలి అనుకున్నాడంట. అప్పుడు స్వప్నమందు దేవుని దూతగారు ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, భయపడకు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. అమ్మ, దూతగారు ఏం చెప్పారు? ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అని చెప్పారంట. కనుక యోసేపు గారంట మరియమ్మను మరలా చేర్చుకొన్నాడు. దేవదూత గారి మాటను నమ్మ వీలు కానిది నమ్మాడు. ఆమెను చేర్చుకొనుట. అమ్మ, యోసేపు గారు మరియమ్మను చేర్చుకొనటమే నీతి. కుమారుని కనే వరకు, యేసు బాలుని కనే వరకు ఆమెను ఎరుగకుండుటయే నీతి. కనుక యోసేపు గారిలో నీతి ఉంది. మనలో కూడా ఏముండాలా? నీతి ఉండాలా. ఏముండాలి చెప్పండి? నీతి మనలో ఉండాలా. మనలో నీతి ఉందా? ఒకసారి ప్రశ్న వేసుకోవాలా. దేవదాసయ్య గారు 2 మాటలు చెప్పారు. నమ్మటమే నీతి, నడవటమే నీతి అన్నారు. నమ్మటమే నీతి, నడవటమే నీతి. మనలో నీతి లేకపోతే, అమ్మ, నీతి లేకపోతే ఎలాగా? దేవుడంట లోకమంతా పారజూచాడంట. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం, దేవుడు లోకమంతా పారజూస్తే ఒక్కడైనా నీతిమంతుడు ఆ కాలములో దేవునికి కనబడలేదంట. నోవహు గారు ఒక్కరే నీతిమంతుడుగా ఉన్నాడంట. అలా యోసేపు గారిలో నీతి ఉంది. మనలో కూడా నీతి ఉండాలి. ఏముండాలి చెప్పండి? నీతి అనే లక్షణం మనలో ఉండాలి. కనుక పెళ్లి కుమార్తెకు ఉండవలసిన ఒక లక్షణమే నీతి. మనలో నీతి ఉండాలి. 5వ మాట, గొర్రెల కాపరుల ప్రయాణం. ఏ ప్రయాణం చెప్పండి? గొర్రెల కాపరుల ప్రయాణం. గొర్రెల కాపరుల ప్రయాణం
పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. గొర్రెల కాపరులంట, వీరి ప్రయాణములో ఆశ కనబడుతుంది. అమ్మ, ఏం కనబడుతుందంట? ఆశ. అందరూ అనండి, ఆశ. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరుల గురించి మీకు మాట నేను తెలియజేస్తాను. దూతగారు ఒక వర్తమానం చెప్పారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అనగానే గొర్రెల కాపరులంట త్వరగా వెళ్ళి మరియమ్మను చూచారు, యోసేపు గారిని చూచారు, యేసు బాలుని కూడా చూచారు. మనందరం యేసు బాలుని చూడకుండా ఈ పండగ చేస్తే క్రిస్మస్ అయ్యిద్ది. ఏమైద్దంట? క్రిస్మస్ అంటే క్రీస్తును పోగొట్టుకొనుట. క్రీస్తును పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఎవరు ఎక్కువ మంది ఉంటున్నారు? క్రీస్తును పోగొట్టుకునేవారే ఎక్కువ మంది ఉంటున్నారు. మేము ఘనంగా పండగ చేసామనుకుంటున్నారు, క్రీస్తు ప్రభువుని పోగొట్టుకుంటున్నారు. ఏమ్మా, యేసు బాలును చూడకుండానే ఈ పండగ మనం చేసుకుంటున్నాం. యేసు బాలును చూడాలని ఆశ ఎవరికి ఉంటుల్లా? ఏం చూడాలని? యేసు బాలుని చూడాలని ఆశ ఎంతమందికి ఉందంటారు? మీలో ఉందంటారా? ఆశ ఉంటే ఏం ప్రయత్నం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తున్నారా? యేసు బాలును చూడాలని నామకార్థంగా ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేస్తారు? ఏమ్మా, వేషధారణగా ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ చేద్దాం? ఏమ్మా, పైకి భక్తి గల వారిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించకుండా ఎంతకాలం ఉంటాం? భక్తి లేని స్థితిలో ఎంతకాలం ఉంటాం? నులివెచ్చని స్థితిలో ఎంతకాలం ఉంటాం? ఎప్పుడు ఆశ యేసు బాలును చూడాలి అనే ఆశ ఉందా? దేవదాసయ్య గారు ఆశ లేని వారిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు అన్నారు. ఆశ లేని వారినంట దేవుడు కూడా ఆశీర్వదించలేడంట. మీకు ఆశ లేకపోతే దేవుడు కూడా ఆశీర్వదించలేడు. కనుక దేవదాసయ్య గారు చెప్పారు, ఏమ్మా, మేఘములోకి వెళ్ళాలని ఆశేమో గంపెడంత ఆశ ఉంది, గుప్పెడంత శక్తి లేదు అన్నారు అయ్యగారు. గంపెడంత ఆశ ఉందంట మేఘం ఎక్కాలి అని. ఉందా లేదా? ఆశ ఉందా? ఎంత ఆశ? గంపెడంత ఆశ ఉంది, గుప్పెడంత ఏం లేదు, శక్తి లేదు. గుప్పెడంత శక్తి లేదు మనకి, ఆశలు మాత్రం గంపెడంత ఉన్నాయి. యేసు బాలుని చూడాలని ఆశ గంపెడంత ఉంటే చాలదు, గుప్పెడంత శక్తి కూడా ఉండాలా, ప్రయత్నం కూడా చెయ్యాలా, మోకాల మీద ఉండాలా, వేకుజామున లేవాలా, సన్నిధి చెయ్యాలా, యేసు బాలుని చూడాలా. లేకపోతే దండగా ఇద్ది. క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా మానవాత్మ నిండుగా చేయకపోతే దండగా ఇద్ది అన్నమాట. ఏం పండగ చేస్తున్నారంటే, ఏం పండగ మంది? ఏమ్మా, యేసు బాలును చూడకుండా నువ్వు ఎంత పండగ చేసినా దండగే అని చెప్పారు అయ్యగారు. కనుక గొర్రెల కాపరుల ప్రయాణంలో ఆశ, త్వరగా వెళ్ళి యేసు బాలుని చూచి గొప్పగా మురిసిపోయారు. గొల్లబోయాలో చిరియాలో గొప్పగా మురిసిరి ఉయ్యాలో, గొల్లబోయాలో చిరుయాలో గొప్పగా మురిసిరి ఉయ్యాలో. ఆరో ప్రయాణం జ్ఞానుల ప్రయాణంలో పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయంలో
2వ వచనం, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. జ్ఞానుల ప్రయాణములో 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 2 సంవత్సరాలు ఏం చేశారంట? ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలంట? 2 సంవత్సరాలు. జ్ఞానుల ప్రయాణం పర్షియా దేశం నుండి పాలస్తీనా వరకు ప్రయాణం చేశారు. నక్షత్రమును ఆధారం చేసుకొని ప్రయాణం చేశారు. దేవుని బిడ్డలారా, జ్ఞానుల ప్రయాణములో నక్షత్రమును ఆధారం చేసుకొని ప్రయాణం చేశారు. వారి ప్రయాణములో సమర్పణ కనబడుతుంది. ఏం కనబడుతుందంట? సమర్పణ. జ్ఞానులంట గొప్పవారు, పండితులు, జమీందారులు, ఖగోళ శాస్త్రజ్ఞులు యేసు బాలుని ఎదుట సాగిలపడ్డారు. సాగిలపడటమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? సాగిలపడుట, సమర్పణ క్రిస్మస్ అంటే. కనుక మనం సాగిలపడుతున్నామా? గొప్పవారు సైతం యేసు బాలుని ఎదుట సాగిలపడ్డారు. మనం ఎలా క్రిస్మస్ చేస్తున్నాం? సాగిలపడుతున్నారా? సమర్పణ కలిగి ఉంటున్నారా? జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, బోలం కానుకలుగా సమర్పించారు. సమర్పణ కనబడుతుంది మన ప్రయాణంలో. ఏమన్నా ఉందా సమర్పణ? జ్ఞానులు ఎంత ప్రయాసపడ్డారో. 2 సంవత్సరాలు కొండలు, లోయలు, ఎడారులు, అరణ్యాలు దాటుకుంటా వచ్చారు. ప్రయాస. కనుక దేవుని కోసం ఏమైనా ప్రయాసపడుతున్నావా? దేవుని కోసం ఏమైనా ప్రయాసపడుతున్నామా? సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ, పౌలు గారు రాశారు, ప్రతి వారు తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాల కొరకు ప్రయాసపడేవారు ఎవరు కనబడటల్లా. ఈ రోజుల్లో దేవుని కోసం ప్రయాసపడే వాళ్ళు చాలా తక్కువైపోయారు, చాలా అరుదైపోయారు దేవుని కోసం ప్రయాసపడేవాళ్ళు. కనుక సొంత కార్యాలు చూసుకునేవారే ఎక్కువైపోయారన్నమాట. దేవుని కోసం రవ్వంత కూడా ప్రయాస పడకుండా నువ్వు మేఘం ఎక్కాలనుకుంటే అది చాలా అత్యాశ అయింది అన్నమాట. ఏమైద్ది? అత్యాశ అయింది అన్నమాట, పొరపాటు. కనుక దేవుని కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రయాసపడుతున్నావా? ఈ ప్రయాణంలో, జ్ఞానుల ప్రయాణంలో సమర్పణ ఉంది. నువ్వు ఏం సమర్పణ చేసుకుంటున్నావు? నువ్వు హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? హృదయాన్ని దేవునికి సమర్పణ చేస్తున్నారా? మనలో సమర్పణ ఉందా? కనుక దేవుని బిడ్డలారా, యెఫ్తా కుమార్తె ఏం చేసింది? దేవుని కోసం సమర్పణ అయిపోయింది కదా. అలా సమర్పణ అయ్యేవారు ఉన్నారా? అలా సమర్పణ అవుతున్నామా? యేసు ప్రభు వారు ప్రాణమే సమర్పణ చేశారు కదా. అలాంటి సమర్పణ ఉందా? జ్ఞానుల ప్రయాణంలో సమర్పణ కనబడుతుంది. మన ప్రయాణం 7వ మాట, మన యొక్క ప్రయాణం, మన ప్రయాణంలో మనం మేఘంలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మనందరం మేఘంలోకి వెళ్ళాలా. మన ప్రయాణంలో మనకేముండాలి? మన ప్రయాణంలో మనకేముండాలి? చురుకుదనం ఉండాలా. మన ప్రయాణంలో మనకేముండాలా? చురుకుదనం ఉండాలా. రెప్పపాటులో వచ్చి వెళ్తారు ఆయన. ఎంత చురుకుదనం ఉండాలి మన ప్రయాణంలో. రెబెకా ప్రయాణములో చురుకుదనం ఉంది. ఈ మనుష్యునితో కూడా వెళ్ళెదవా అనగానే రెడీ, సిద్ధమే అన్నారు. కనుక రెబెకా గారి ప్రయాణంలో సిద్ధపడుట, రెడీగా ఉన్నారు.
మనందరం కూడా రాకడకు ఎత్తబడే ప్రయాణములో సిద్ధంగా రెడీగా మనం ఉండాలి. చురుకుదనం ఉండాలి మన ప్రయాణంలో, విధేయత ఉండాలి, సమర్పణ ఉండాలి మన ప్రయాణంలో. మన ప్రయాణంలో ఏముండాలి? సన్నిధి ఉండాలి. ఇవేమి లేకుండా మనం మేఘంలోకి ఎలా వెళ్తాం? సన్నిధి లేకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేసుకోకుండా, మోకాళ్ళ జీవితం లేకుండా, ఇంకా సమర్పణ జీవితం లేకుండా, దేవుని కోసం ఏ ప్రయాస పడకుండా ఎలాగా మేఘం ఎక్కుతాం? మేఘం ఎక్కటం అంటే సులభం అనుకుంటున్నారా? తేలిక అనుకుంటున్నారా? అయిగా రాశారు, మర్యాదగా మర్యాదగా ఎవరిస్తారు తెలుసా మీకు ఆ పాట? శ్రమలు లేక స్వర్గం లేదు. శ్రమలు లేకుండా, శ్రమలో మనం స్తుతించకుండా మనం మేఘం ఎలా ఎక్కుతాం? కనుక మన ప్రయాణంలో ఇవన్నీ ఉండాలన్నమాట. కనుక పరిశుద్ధత ఉండాలి మన ప్రయాణంలో. ఏ పాపమైనా విడిచిపెట్టాలా, విసర్జించటం ఉండాలా. ఇవేమి లేకుండా మేఘంలోకి ఎలా వెళ్తాము? మన ప్రయాణంలో సన్నిధి, ప్రార్థన, బైబిల్ చదువుట, మోకాళ్ళ జీవితం, ఇవన్నీ మన ప్రయాణంలో సమర్పణ, ఇవన్నీ లేకుండా ఎవరు మేఘంలోకి వెళ్ళలేము. కనుక ఈరోజు 7 ప్రయాణాలు ధ్యానం చేసుకున్నాం. మనందరం ఈ వాక్యము ద్వారా మనల్ని మనం సరిచేసుకొని రాకడ మేఘం ఎక్కే ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరికి మరణాత మరణాత మరణాత. తండ్రి మీకే స్తుతులు. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి, అయ్యా మీ ప్రయాణంలో ప్రేమ కనబడుతుంది, త్యాగం కనబడుతుంది, తగ్గింపు కనబడుతుంది. స్తుతులయ్యా, స్తోత్రములు, ప్రణుతులయ్యా. అయ్యా దేవదూతల ప్రయాణంలో దేవుని స్తుతించుట, అలాగే దేవదూతల ప్రయాణములో దేవుని చిత్తం నెరవేర్చుట మేము చూస్తూ ఉన్నామయ్యా. అలాగే మరియమ్మ గారి ప్రయాణంలో విధేయత, యోసేపు గారి ప్రయాణంలో నీతి, అయ్యా గొర్రెల కాపరుల ప్రయాణంలో ఆశ, జ్ఞానుల ప్రయాణంలో సమర్పణ. అయ్యా మా యొక్క ప్రయాణంలో ఎలా ఉండాలో మాకు తెలియజేశారు. స్తుతులయ్యా. మమ్మల్ని అందరినీ రాకడకు సిద్ధపరిచి మేఘం ఎక్కించండి. మమ్మల్ని వాక్యం ద్వారా బలపరచండి. వాక్యమయ్యున్న యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాత.